ఇంకొక ముఖ్యమైన అంశము కేటీఆర్ అంటున్నాడు, కేసీఆర్ ఎందుకు వస్తలేడు అంటే, అవును ఆయనే చెప్పిండు గతంలో, మాట మీద నిలబడ్డాడు. ఏమని చెప్పిండు? ఒకవేళ నన్ను ఓడిస్తే నేను రెస్ట్ తీసుకుంటాను, రెస్ట్ తీసుకుంటున్నాను. సో ఇంకా చేయాల్సింది ఏముంది ఇందులో? అదే మాట కేసీఆర్ తప్పే ఉంది ఇందులో అంటారు. అదే మాట నేను అడుగుతున్నావు. మరి నువ్వు అనలేదా? నువ్వు అనకపోయినావు, నువ్వు కూడా సపరేక రెస్ట్ తీసుకోకపోయినావు. నీ పార్టీకే రెస్ట్ ఇచ్చిండ్రు కదా, మరి రెస్ట్ తీసుకోకపోయినావు. మీ అయ్యే తీసుకున్నట్టు నువ్వు, నీ బావ, నీ చెల్లె ముగ్గురు తీసుకోకపోయినరు. ఎందుకు ప్రజలలో వాటి తిరుగుతుండ్రు? ఇప్పుడు గజ్వేల్ ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసిండ్రు. నువ్వు ఏం చేయాలి? ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గ ప్రాంత ప్రజలకి ఎమ్మెల్యేగా నువ్వు చేయాల్సిన పని చేయాలి. ఏడున్నావు మరి? తాగి పడుకున్నావా? తడిపి పడుకున్నావా? ఏం చేస్తున్నావు? మరి దానికి కూడా రాజీనామా ఏమని రాదు? మీ నాయనని పొజిషన్ లీడర్, క్యాబినెట్ హోదా. అవును, ఇంతకుముందే అన్నా మీతోటి. ఒక సంవత్సరంలో 2 సమావేశాలకి, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే ప్రాథమిక సభ్యత్వం రద్దు అవుతుంది. మరి ఎందుకు కాంగ్రెస్ ఎందుకు ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తలేదు? 2 అయిపోయినాయి కదా, 2టికి హాజరు కాలేదు కదా, మరి ఎందుకు రద్దు చేస్తలేదు? నీకు చిత్తశుద్ధి లేదా? వాళ్ళకి లేదా? మరి ఈయన చెప్పాలి కదా కేటీఆర్, బాపు మనకు ప్రజలు బాధ్యతాయుతంగా ఓటేసిండ్రు, నేను సిరిసిల్లని తరగబెడుతున్నా, మరి నువ్వు కూడా గజ్వేల్ని ఎలగబెట్టాలను తరగబెట్టాలని చెప్పాలి కదా, బుద్ధులు చెప్పాలి కదా తండ్రికి. మరి బుద్ధులు చెప్పకుండా తాగి మన రెస్ట్ ఇచ్చిండ్రు అంటే, రెస్ట్ ఇస్తే పదవికి కూడా రెస్ట్ తీసుకోవాలి కదా. ఇంకో ప్రజాప్రతినిధి ఎన్నుకుంటారు కదా, మనం ఎందుకు అడుగుతాం? ఆయనకు పదవి లేదంటే మనం ఎందుకు అడగం? మనకేం పని? ఆయన అడుగుతాం. 10 ఏళ్ళు పరిపాలన చేసి పాడి చేసిండు కదా తెలంగాణని, పాడి చేసిండు కదా. అదే అడుగుడు వేరే, కడుగుడు వేరే ఉంటుంది. కానీ అసెంబ్లీకి రాలేదని ఎందుకు వస్తలేదంటే అడగం కదా. ఎందుకు అడుగుతాం? అపోజిషన్ లీడర్ లేకపోతే అది కూడా రాజీనామా చేపి మీ ఛానల్ ద్వారా కేటీఆర్కు ఇప్పుడు నేను అప్పీల్ చేస్తున్నా, డిమాండ్ కూడా చేస్తున్నా. అప్పీల్ కాదు, నేను డిమాండే చేస్తా. ఎందుకంటే మా గజ్వేల్ ప్రజలకు ఇవాళ ఎమ్మెల్యే మీ నాయన కాబట్టి, అయితే తిరుగుమను ప్రజల కోసం. అసెంబ్లీకి వస్తాడా రమ్మను, కానీ బగ్గ దాగి పడుకుంటా అంటే నడవది. అవసరమైతే రాజీనామా చేయమను, అంతే తప్ప. కానీ రెస్ట్ ఇచ్చిండ్రు పడుకుంటాడు అంటే మీ తీసుకునే జీతం మీ 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 తాత సొమ్మో మీ నాయన సొమ్మో కాదు, అది ప్రజలు కట్టిన. మంత్రికి ఉన్న అన్ని ఫెసిలిటీస్ ఆయనకు ఉంటాయి, అన్ని ఉంటాయి, అన్నీ లీడర్ అంటే అంతే కదా. ఇప్పుడు ఒకటి గమనించాలి, వీళ్ళు ఎంత అధికార దుర్వినియోగం చేసిందంటే, వారానికి 2 సార్లు ఫామ్ హౌస్కి వస్తుండే, వారానికి 2 సార్లు. 500 మీటర్లకు ఒక పోలీస్, 500 పోలీసు, పెట్రోలు, కార్లు, కథాక వ్యవహారం అంతా. ఇవన్నీ ఇట్లాంటి మీ ఛానల్ దగ్గర ఈ రిపోర్ట్ ఉంది, ఇవంటే ఇయ్యలే దాచిపెట్టుకున్నాడు. ఒకతను అడిగిండు హైకోర్టులో ఒక పిల్లేస్తా, ఎందుకంటే ఈ ప్రజల సొమ్ముతోటి నియోజకవర్గాలకు తిరిగితే తీసుకోవాలి. ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా నియోజకవర్గాలకు తిరిగితే అలొకేషన్ చేసిన ఫండ్ తీసుకోవాలి. ఈయన ఏ నియోజకవర్గం తీసుకున్న? ఫామ్ హౌస్ నియోజకవర్గం కాదు కదా, ఎందుకు ఈయన ఖర్చు పెట్టాలి? ఈ ఖర్చు మొత్తం రికవరీ చేద్దామని అడిగిండు. అడిగితే ఇక ఒక ఛానల్ ఉంటుంది, దంపుడు ఉపన్యాసాలు ఎత్తది, కానీ ప్రజలకు పనికొచ్చే పనులు ఏం చేయదు. ఇక అంటే కోపం అవుతుంది, వద్దులే. నేను అటు పెట్టిన అదే విషయాలపైన నేను ఇప్పటి వరకు జిఏడి డిపార్ట్మెంట్ నుంచి ఇయ్యలే. అంత ప్రేమ ఉంది కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. మరి ఇప్పుడే ఈ మధ్య పెట్టిరా? ఈ మధ్యనే వీళ్ళ ప్రభుత్వం అంతకు ముందు పెట్టినా వీళ్ళు వచ్చిన ప్రభుత్వంలో పెట్టారా? ఇస్తలేరు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఒకటే కదా, జోడేట్లు కదా, గట్లా